అందరికీ నమస్కారం. ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ను ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ముగ్గురు ఎకనామిస్టులకు ఈ నోబెల్ ప్రైజ్ 2025 గాను దక్కడం జరిగింది. వాళ్ళు ఎవరంటే జోల్ మకియర్, ఫిలిప్ అగాయన్, పీటర్ ఎవేట్. సో వీళ్ళ ముగ్గురికి కలిపి 2025 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో దక్కడం జరిగింది. సో వీళ్ళు చేసిన పరిశోధనలు ఏంటంటే మేజర్గా ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ అని చెప్పి దీనిపై పరిశోధనలు చేసినందుకు గాను వీళ్ళకు నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది. సో ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. సో ఒక దేశం జీడిపి కానీ మూలధనం కానీ పెరగడం అనేది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండాలి. అంటే కొత్త ఆవిష్కరణలు మరియు శాస్త్ర సాంకేతికాలు మరియు మ్యానుఫ్యాక్చర్. సో ఈ మూడిటి వల్ల ఎకానమీ అనేది గ్రోత్ కావాలి, కానీ ఒక నార్మల్గా ఏదో ఆస్తులు పెరగడం వల్ల ఇన్నోవేషన్ డ్రివెన్ అంటే ఒక ఆస్తి 10 years వీళ్ళు చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎకానమీ అనేది ఇన్నోవేషన్ ద్వారా రావాలి. అంటే కొత్త ఆవిష్కరణల ద్వారా ఆదాయం రావాలి ఆ దేశానికి. సపోజ్ మన ఇండియా ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ అంటే ఎగ్జాక్ట్లీ 90% ఇప్పుడు ప్రజెంట్గా ఇండియా అనేది ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. ఎందుకంటే స్టార్టప్ ఉంది, తర్వాత యూపీఐ, తర్వాత డిజిటల్ ఎకానమీ. సో ఇది ఒక కొత్త ఆవిష్కరణ అన్నమాట. ఈ కొత్త ఆవిష్కరణ అనేది దీని ద్వారా ఆ దేశ ప్రజలకు ఎకానమీ అనేది రావాలని చెప్పి ఒక సరికొత్త దీనిపైన ఈ సబ్జెక్ట్ పైన వీళ్ళు ముగ్గురు పరిశోధన చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏ దేశమైనా ఆ దేశానికి ఆదాయం అనేది కొత్త సాంకేతిక విప్లవాల ద్వారా, కొత్త ఆవిష్కరణల ద్వారా ఆ దేశానికి ఆదాయం వస్తే అది లాంగ్ టర్మ్గా ఎకానమీ అనేది గ్రోత్ ఉంటుందని చెప్పి వీళ్ళు పరిశోధన చేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో దీనికి గాను వీళ్ళు 2025కి నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది. సో మనం చూస్తుంటాం, పర్టికులర్లీ వీళ్ళు రాసిన దానికి మన తెలంగాణకు ఒకసారి అన్వయిస్తే తెలంగాణలో ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ గ్రోత్ ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది ఏదైనా సరే, అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్గా చాలా మందికి వేరే పథకాల ద్వారా వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద వాళ్ళకు మనీ అందజేయడం జరుగుతుంది. కానీ ఈ నోబెల్ ప్రైజ్ వాళ్ళు చెప్పిన దానికి మనకు చాలా తేడా ఉంది. అతను ఏమని చెప్తున్నాడు అంటే ఇన్నోవేషన్కి ఇవ్వు, అంటే వాళ్ళు ఏదన్నా స్టార్టప్ పెట్టుకుంటే, వాళ్ళు ఏదన్నా కొత్తగా ఆవిష్కరణ చేస్తే, వాళ్ళు ఏదైనా కొత్తగా కనిపెడితే, వాళ్ళు ఏదన్నా కొత్తగా ఒక డిఫరెంట్గా ఆలోచిస్తే దానికి ఇవ్వు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రజెంట్గా ఏంటంటే ఓట్ల రాజకీయాల కోసం వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎవరి పాలసీస్ అనేది వాళ్ళకు ఉంటాయి. సో దాన్ని మనం ఎవరిది పాలసీ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పిన ఎకానమీ అనేది ఏంటంటే ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి గాను వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది. సో ఒక్కటి చెప్పాలంటే, డాక్టర్ నెలకు ₹1,00,000 సంపాదిస్తే, ఇంకొక అతను ₹1,00,000 సంపాదిస్తే ఆ రెండు ఎకానమీ ఈక్వల్ కాదు. డాక్టర్ ఇన్కమ్ అనేది మోర్ ఇన్నోవేటివ్ డ్రివెన్ ఎకానమీగా చెప్తుంటారు అనమాట. సో అది వేరే అతను ₹1,00,000 సంపాదిస్తాడు, డాక్టర్ ₹1,00,000 సంపాదిస్తాడు. కానీ వీళ్ళు చెప్పిన సూత్రం ప్రకారం డాక్టర్ సంపాదించే ₹1,00,000 అనేది మోర్ ఇన్నోవేటివ్, అంటే అది ఎకానమీని బాగా డ్రివెన్ చేస్తుంది. వేరే వాళ్ళు సంపాదించిన దానికి తేడా ఉంటుందని చెప్పి, అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో ఇది వాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్గా నేను దీన్ని సూచించడం జరిగింది అనమాట. సో ఇది అనమాట, అంటే ఒక ఎకానమీని డ్రివెన్ చేయాలంటే ఇన్నోవేట్, అంటే ఆ దేశంలో కొత్త శాస్త్ర సాంకేతికాలు ఉండాలి, కొత్తగా ఆవిష్కరణలు జరగాలి, కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ ఉండాలి. సో ఇవన్నీ ద్వారా ఎకానమీ పెరిగితే అది ఫ్యూచర్గా ఫర్దర్గా ఆ దేశాన్ని చాలా గొప్పగా నడిపిస్తాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.